చేస్తే ఏం జరుగుతదో, చేయకపోతే ఏమైపోతదో అనేటువంటి ఒక కలతతో, ఆందోళనతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏమి చేయకుండా ఉండిపోతా ఉంటాడు. ఎందుకులే అబ్బో! ఇది జేస్తే ఎట్లా అని ఆ భయముతో జీవితంలో పైకి రాకుండా ఉంటా ఉంటాడు. ఎందుకు ఈ విషయాన్ని ఈరోజు నేను చెప్తా ఉన్నాను అనంటే, మనిషి జీవితంలో విశ్వాసంతో ముందుకెళ్ళాలా. తర్వాత మనిషి జీవితంలో ఒక ప్రయాసం అనేది ఉండాలి. రిస్క్ తీసుకోవాలి. జీవితంలో ఏం జేయాలట? రిస్క్ అనేది ఉండాలి. మనము చేయాల్సినటువంటి పనులు చేసుకుంటూ వెళ్తూనే ఉండాల. విశ్వాసంతోటి ముందుకు సాగిపోతూనే ఉండాలి. ఎందుకంటే చాలా సార్లు మనిషి ఈ రోజుల్లో చాలా సందర్భాల్లో మనం జూస్తా ఉంటాం గదా! ఏంటంటే వాళ్ళు సఫలత గావాలి. సఫలత జరిగేటువంటి పనులే జేయాల. సక్సెస్ ఎట్లా గావాలి? సక్సెస్ అయ్యేటువంటి వాటినే గూర్చి ఆలోచన జేస్తారు. కానీ బైబిల్ ఎప్పుడు గూడా నువ్వు సక్సెస్ అయ్యే వాటినే చేయమని దేవుని వాక్యం జెప్పట్లేదెప్పుడు. దేవుడు చెప్పినటువంటి ప్రతి పనిని మనము చేయడం నేర్చుకోవాలి. అంటే దీంట్లో సక్సెస్ అయితా గాబట్టి నేనిదే పని జేస్తా. దీంట్లో సక్సెస్ గాను గాబట్టి నేనిది జెయ్యను. లేతే ఇది నాకు కష్టం గాబట్టి ఇది నేను జెయ్యను. నాకు ఈజీ ఉన్నది నేను జేస్తా. కష్టమైనది పక్కన బెడతా. అని ఇలాంటి రకమైనటువంటి ఆలోచనలో ఉంటారు. ఇంకొన్ని సందర్భాల్లో జీవితంలో ఏం జేసినా, ఏది జేసినా వేస్టే ఎందుకు మనకు అని జెప్పి ఇంకొంతమంది ఆలోచన జేసేవాళ్ళుంటారు. ఈరోజు మనం ప్రసంగి గ్రంథం 11 అధ్యాయములో దేవుని యొక్క వాక్యాన్ని చదివితే గనక 1-8 వచనాలన్నీ ఏం జెప్తా ఉన్నాయనంటే, ఎందుకంటే 10వ వచనం వరకు గూడా మనం చదివినప్పుడు ఎక్కువగా సొలొమోన్ ఏమంటాడంటే, వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం. వ్యానిటీ అంటే వేస్టు జీవితమంతా. ఆవిరి లాంటిది. మనం ఏం జేషినా, ఎంత జీవించినా, ఆ! ఎంత కష్టపడ్డా, ఎంత పెద్ద కష్టపడి చదువుకున్నా, ఉద్యోగం జేషినా, డబ్బు సంపాదించినా, వ్యవసాయం జేషినా, వ్యాపారం జేషినా, గొర్రెలు గాషినా, బర్రెలు గాషినా, కోళ్ళు గాషినా, పందులు గాషినా, హ్మ్. ఎలకలు గాషినా గూడా, పురుగుల పెంపకం జేషినా, ఏ పెంపకాలు జేషినా, ఏ బట్టలు నేషినా, లేకపోతే ఏ బట్టలు ఉతికినా, ఆ! ఏ కుండలు జేషినా, ఏ రకరకాలైనటువంటి వృత్తులను పాటించినా, ఎంత పెద్దగా ఈ లోకంలో మటన్ బిర్యానీ తిన్నా, లేతే పాలకూర తిన్నా, లేకపోతే ఆకుకూర తిన్నా, లేకపోతే షారు పోసుకొని తిన్నా, ఏది తిన్నా గూడా ఏమంటాడంటే లాస్ట్‌కి అదంతా వేస్ట్. మరి జీవితం అంటేనే వేస్ట్ అయినప్పుడు, జీవితమంతా వ్యర్థమైనప్పుడు, మనం చేసినటువంటిది వ్యర్థమే, సంతోషం వ్యర్థమే, మనము తిన్నది వ్యర్థమే, తాగింది వ్యర్థమే, మనం జీవించింది వ్యర్థమే, ఇల్లు కట్టుకున్నది వ్యర్థమే, పెళ్లి జేసుకున్నది వ్యర్థమే, పిల్లల్ని కన్నది వ్యర్థమే. ఈ లోకంలో మనము హోదాలను, పదవులను అన్నీ అనుభవించింది గూడా వ్యర్థమే అన్నప్పుడు, ఇక మరి జీవించుడే ఎందుకు? అనేటువంటి మనస్తత్వంతో మానవుడుంటాడు. అట్లా అని మనం జీవించకుండా ఉంటామా? జీవిస్తాం. జీవితం వ్యర్థమని మనం జీవించకుండా ఉండం. జీవిస్తాం. ఇక్కడ గూడా అదే విషయాన్ని జెప్తా ఉన్నాడు. ఏందంటే జీవితం అంతా వ్యర్థం కావచ్చు. కానీ అలా అని మనము జీవించకుండా ఉండకూడదు. మనం జీవించాలి. ఏ విధంగా జీవించాలా? అంటే మనము చేసేటువంటిది ఏదైనా సరే అది మనకు మేలు జరుగుతదా? మేలు జరగదా? అనేది ఆలోచన చేయకూడదు. అది చాలా కష్టమైందా? సులువైందా? అనేది ఆలోచన చేయకూడదు. అది మనకు ప్రాణహాని కలుగజేసేదా? కలగజేయదా? అనేది ఆలోచన చేయకూడదు. మన పని మనం చేసుకుంటూ వెళ్తూనే ఉండాలి. మనకు చేతనైనటువంటి ప్రతి పనిని మనకు దేవుడిచ్చినటువంటి తలాంతుతో, దేవుడిచ్చినటువంటి మనస్సుతో మనము చేసుకుంటూ వెళ్తూనే ఉండాలి అని చెప్పి ఇక్కడ ఒక ప్రోత్సాహకరమైనటువంటి విషయాలను చెప్తున్నాడు ఈ యొక్క ముగింపులో. ఇప్పుడు ముగింపుకొచ్చేసాడు తన యొక్క సారాంశానికి. ఈ 11 అధ్యాయంలో చెప్పినటువంటి ఈరోజు మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. "నీ ఆహారమును నీళ్ళ మీద వేయుము. చాలా దినములైన తరువాత అది నీకు కనబడును." నీ ఆహారాన్ని నీళ్ళ మీద వేయము. అంటే మనం తినేటువంటి తిండిని ఏం చేస్తామట నీళ్ళ మీద వేయమంటూ ఉన్నాడు. అంటే నీళ్ళ మీద వేస్తే ఏమైతాది? ఏమైతది? చాలా దినముల తర్వాత అది నీకు కనబడతాది. అంటే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మనం చేసేటువంటి పని నీళ్ళ మీద ఆహారం ఏస్తే ఏమైతాదట? కొట్టుకపోతాది.
అది వ్యర్థమైపోతది. కడుపులో ఎత్తే జర అరుగునన్నా అరుగుతది గానీ, మరి నీళ్ళ మీద ఎత్తే ఏమొత్తది ఆహారాన్ని? ఏమి రాదు. అంటే ఇక్కడ దాని యొక్క ఆయన ఉద్దేశ్యం ఏంటిది అనంటే, ఇక్కడ నీళ్ళు అనగా సముద్ర వ్యాపారము. ఇక్కడ నీళ్ళు ఏంటిదట? ఆహారమును వాళ్ళప్పుడు సముద్రం మీద వాళ్ళు దాన్ని ఇతర దేశాలకు, ఇతర ప్రాంతాలకు మరి పంపించేవారు. మరి సముద్రం మీద ఆహారాన్ని పంపడం అంటే చాలా కష్టమైనటువంటి పని. ఎందుకంటే సముద్ర ప్రయాణం వారికి అంతగా అనుభవాలు లేవప్పుడు. సొలొమోను ఆ యొక్క సముద్రంలో అనేకమైనటువంటి పడవలు చేయించాడు. మరి కానీ ఆ యొక్క తుఫాన్లకు వారు ఆ రోజుల్లో పడవలకు ఏ విధంగా వాటిని తీసుకొని వెళ్ళాలనేటువంటిది పరిపూర్ణ జ్ఞానం వారికి లేదెక్కువగా. కాబట్టి తుఫాన్లకు వాళ్ళు కొట్టుకొని పోయేవారు. పడవలు పాడైపోయేటువంటివి. అవి తిరిగొస్తాయో రావో కూడా తెలవనటువంటి పరిస్థితి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అంటే ఈ లోకంలో మనము చేసేటువంటి పని అది మనకు తిరిగి మనకు లాభము చేకూరుస్తదా? చేకూర్చదా అనేది తెలవదు. అయినా సరే ఏమంటున్నాడట? చెయ్యమని చెప్తా ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అయినా నీ యొక్క పనిని చెయ్యి. అయినా నీ యొక్క కార్యాన్ని చెయ్యి అని చెప్పి ఆ యొక్క ఆహ్, సొలొమోను చెప్తా ఉన్నాడు. తర్వాత ఏడుగురికిని, ఎనమండుగురికిని భాగము పంచిపెట్టుము. భూమి మీద ఏమి కీడు సంభవించునో. ఏడుగురు పెట్టినా సాల్తీ అనుకోవద్దు. ఇంకొకనికి గూడా పెట్టు. ఎందుకంటే అంటాం గదా! మూలకున్న గుడ్డి ముసలితోనైనా మనకు అవసరం పడతదని ఒక సామెతున్నది. ఏంటిదట? మూలకున్న గుడ్డి ముసలితోనైనా గామెతో మనకేం అవసరంలే, గామెకి సాయం జేత్తే ఏమొత్తదిలే అని అనుకోవద్దట. ఆ మూలకున్నటువంటి ఆమెకైనా గూడా చాలా ఏడుగురికి జేసినాం గదా! సరిపోదు. 7 అంటే పరిపూర్ణం. ఇక పరిపూర్ణంగా జేశాను గదా! అనుకోవద్దట. ఇంకా ఎనిమిదో వాళ్ళకి గూడా జెయ్యి. 8 అంటగా యేసు ప్రభువు యొక్క సంఖ్య 8. మరి ఎనిమిదోళ్ళకి గూడా చెయ్యి. ఎందుకంటే ఏ కీడొస్తదో నీకు తెలవదు. ఎప్పుడు ఎవరితో నీకు అవసరం పడుతదో తెలియదు. ఎప్పుడు ఎవరితో నీకు మరి గ సహాయం తీసుకోవాలనో తెలియదు. కాబట్టి నువ్వు చెయ్యి అని అంటున్నాడు. తర్వాత ఎందుకంటే ఇవన్నీ చదివినంక మళ్ళీ నేను చెప్తాను. మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద దాన్ని పోయిను. మరి వర్షం పడ్డ తర్వాత ఏం జేయాలట? గాలిని గుర్తుపట్టువాడు వాడు మేఘములను కనిపెట్టువాడు కోయడు. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎరుగునో నీకు తెలియదు. గాలి ఏ త్రోవను వచ్చునో నీవెరుగవు. అలాగుననే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవెరుగవు. ఉదయమందు విత్తనములు విత్తుము. అస్తమయమందును నీ చెయ్యి వెనుక తీయక విత్తుము. అది ఫలించునో, ఇది ఫలించునో, లేక రెండును సరసమానముగా ఎదుగునో నీవెరుగవు. వెలుగు మనోహరమైనది. తర్వాత ఇక్కడ ఇవన్నీ చెప్తూ ఏం చెప్తున్నాడు అనంటే విత్తనాలు విత్తు. అంటే ఎట్లా విత్తాలి మనము? మేఘాలు చూసుకుంటా విత్తాలి. గాలిని చూసుకుంటా విత్తాలి. అంటే కొన్ని పరిస్థితులను బట్టి మనము ముందుకెళ్ళడం నేర్చుకోవాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఎందుకంటే వర్షం పడతాంది. ఇవాళ వర్షం పడే సూచన ఉందనుకో పంట కొయ్యకూడదు మనం. ఎందుకంటే నష్టం కలుగుతది. అంటే ఇక్కడ జీవితంలో ఏ విధంగా మనం ముందుకెళ్ళాలా? మరి ఆ జీవితంలో ముందుకెళ్తా ఉన్నప్పుడు మనము ఇది జరుగుతదో, జరగదో అని ఆలోచన చేయకుండా మనకు చేతనైనటువంటి ప్రతి పనిని, చేతనైనటువంటి ప్రతి కార్యాన్ని మనము చేయడం నేర్చుకోవాలి. ఇది దేవుడిచ్చినటువంటి తలాంతుల ద్వారా, దేవుడిచ్చినటువంటి జ్ఞానము ద్వారా మనం ప్రతి పనిని నేర్చుకోవాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అంటే ఇప్పుడు పాల్ డాడీ మరి కర్ణాపురం వచ్చాడు. మరి కర్ణాపురం వచ్చిన తర్వాత ఈడ గుడిసేయమన్నాడు దేవుడు. మరి గుడిసెత్తే రేపెవరన్నా వత్తరో, రారో, ఎట్లనో, మరి ఏందో, రాకపోతే ఎట్లా నా పరిస్థితి అని ఆలోచన చేయలేదు. అది చాలా ఒక రిస్క్‌తో కూడినటువంటి పని ప్రియమైనటువంటి బిడ్డలారా. అంటే మరి ఆ రోజు దేవుడి యొక్క మాట ద్వారా ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడట ఇక్కడ ఏం చెప్పాడు దేవుని యొక్క వాక్యంలో మనకు ఇక్కడ ఆ! అలాగుననే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవెరుగవు. 5వ వచనంలో. దేవుని క్రియలు ఏ విధంగా జరుగుతాయో మనకు తెలవదు. ఎందుకంటే పుట్టినటువంటి పిల్లోడు రేపు ఏం చేస్తాడో మనకు తెలియదు. వాడు ఏం పని చేస్తాడో తెలవదు. మరి ఆ పనిలో వాడు ముందుకెళ్తాడో తెలియదు. వాని భవిష్యత్తు ఏంటిదో తెలవదు. ఈరోజు నువ్వు ఈ వ్యాపారాన్ని మొదలుపెడుతున్నావు. మరి ఈ వ్యాపారం దీవించబడతదా? దీవించబడదా? వ్యాపారంలో నష్టమొత్తదని మరి వ్యాపారం చేయకుండా ఉంటావా? చేస్తావు. ఎందుకంటే దేవుడు ఏం జరిగిస్తాడో మనకు తెలియదు. లేతే నువ్వు పలానా జీవనోపాధిని మరి నువ్వు ఎంచుకున్నావు. మరి నువ్వు ఆ జీవనోపాధిలో మరి నీకు సక్సెస్ అయితావా? కావా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ఫార్మసీ జాయిన్ అయిదామని
ఆహ్, హ్మ్, అనుకున్నప్పుడు అందరూ వద్దన్నారు నన్ను ఫార్మసీ. ఎందుకంటే "నువ్వు చదవలేవు చాలా కష్టం అది" అని చెప్పారు. నేను చెప్పాను కదా! లేదు నేను చదువుతానని చెప్పాను. నేను ఫార్మసీయే చేత్తానని చెప్పాను. మరి ఫార్మసీలో నేను సౌతనో తెలవదు నాకు, ఫెయిల్ అయితనో తెలవదు నాకు, పాస్ అయితనో తెలవదా, అసలు ఫార్మసీ అంటేనే ఏందో నాకు కూడా తెలవదు. అసలు ఫార్మసీలో ఎందుకు జాయిన్ అయినానో కూడా తెలవదు. అంటే ఒక కారణం ఉంది. అదే కారణం ఏందనంటే ఫార్మసీ కాలేజ్ ఉంది గదా! ఆ ఫార్మసీ కాలేజ్‌లో ప్రిన్సిపాల్‌గా పెట్టాలన్నటువంటి ఆలోచన ఉన్నప్పటికిని మరి నేను ఏదో ఇగ జాయిన్ కావాలి అని జాయిన్ అయినా అంతే. ఇంజినీరింగ్ జేయన్నారు. లేదు లేదు నేను ఇంజినీరింగ్ జేయ. నేను ఫార్మసీయే జేత్తా. మరి ఫార్మసీ ఎందుకు జాయిన్ అయ్యిన్నో, మరి ఆ ఫార్మసీ ఎందుకు జేసిన్నో, మరి ఫార్మసీ అయిపోయినంక నాకు తెలిసింది. అంటే ఎందుకంటే దేవుడు ఆయన కార్యాలను జరిగించడానికి కొన్ని విధానాల్లో, పద్ధతుల్లో మనల్ని నడిపిస్తాడు. మనకు తెలియదది. కొంతమంది జెప్తా ఉంటాను. ఇది జేయండి అంటే, అట్లా గాదు డ్యాడీ, ఇట్లా డ్యాడీ, అట్లా డ్యాడీ, అది గాదు డ్యాడీ, ఇదయితది డ్యాడీ. అంటే వాళ్ళకి అయ్యేటియే జేత్తరంటే, అందుకే వాళ్ళు అట్లనే ఉంటారు. జీవితం అంటే ఏందట రిస్క్ తీసుకోవాలి. రిస్క్ అంటే శ్రమ. అంటే అది దాంట్లో ప్రాణం పోవచ్చు, సక్సెస్ కావచ్చు. మన జీవితంలో ముందుకు పోవచ్చు. అక్కడ మనకు ఫలము దొరకొచ్చు, ఫలం దొరకకపోవచ్చు. రిస్క్ అంటే అది. అంటే అది నీవు చేసేటువంటి పనిలో నష్టం జరగొచ్చు, జరగకపోవచ్చు. నీకు తెలియదు. ఏమైతదో నీకు తెలియదు. దాన్నే రిస్క్ అంటారు ప్రియమైనటువంటి బిడ్డలారా. మరి మందిరాన్ని ప్రారంభించినప్పుడు ఆ మందిరం కట్టడానికి డబ్బులున్నాయా మరి? లేవు. మరి డబ్బులు లేకపోతే పని ఎట్లయితది? ఏమో తెలవదు. ఎందుకు? విశ్వాసం దేవుని యందు. కాబట్టి అది జరగని, జరగకపోని దేవుడు జెప్పినట్టుగా చేసుకుంటా పోవడమే, చేసుకుంటా వెళ్ళాం ప్రియమైనటువంటి బిడ్డలారా. మరి దేవుడు ఈరోజు ఆ యొక్క మందిరాన్ని సంపూర్తి జేశాడు. కాబట్టి మన జీవితంలో ఏముండాలి అనంటే ఆ యొక్క రిస్క్ తీసుకునేటువంటి మనస్తత్వం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ జీవితంలో నువ్వు అలాంటి ప్రయాసం తీసుకునేటువంటి మనస్తత్వం ఉండాలి. ఎందుకంటే జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతదో నీకు తెలియదు. ఇది చేస్తే నాకయితదా? కాదా? అనేది ఆలోచన చేయొద్దు. ప్రతి పనిని నేర్చుకోవడం, ప్రతి పనినికిలో ముందుకెళ్ళడం అనే విశ్వాసముతోని నువ్వు ముందుకు సాగాలి ప్రియమైనటువంటి బిడ్డలారా. ఇక్కడ ఆహారాన్ని వేయుము, సహాయం చెయ్యి. ఎంతమందికి సహాయం చేయగలుగుతావో సహాయం చెయ్యి. అయ్యో! తిరిగి వాళ్ళు చేస్తారా అనే ఆలోచన చేయకు నువ్వు. వీడు చేయడు గదా! వీడితో నాకేం అవసరం ఉంటదిలే అని అనుకోకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ప్రతి వారికి సహాయం చేయి. మరి డ్యాడీ బీమారంలో ఉన్నప్పుడు అందరికి సువార్త జెప్పాడు. ఏం జెప్పాడట? అందరికి సువార్త ఎవ్వరికి గనపడ్డ వాళ్ళకి సువార్త జెప్పాడు. నేను చిన్న పిల్లలు వీళ్ళకి సువార్త జెప్తే నాకేమొత్తదిలే అని అనుకోలేదు. అందరికి ఎంతమందికి కనపడ్డాడో అందరికి జెప్పాడు. ఈరోజు చాలా మంది వాళ్ళల్లో దాదాపు 90% 99% మంది మరి కరుణాపురం వచ్చి అయ్య దగ్గర ప్రార్థన జేసుకున్న వాళ్ళున్నారు. యేసు ప్రభువుని నమ్మినటువంటి వాళ్ళున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అంటే ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు. అంటే నీవు చేయాల్సినటువంటి పని చేస్తూనే ఉండాలంతే. అది అయితదా? కాదదా? మారతరా? మారరా? వాళ్ళు ముందుకెళ్తరా? ఎళ్ళరా? కూలబడతారా? లేత్తరా? అని ఆలోచన చేయకూడదు. ఉదయమందు విత్తనం వేయమంటున్నాడు. సాయంకాలం గూడా విత్తనం వేయమంటూ ఉన్నాడు. ఇయాల ఉదయం ఏసినాం గదా! సరిపోతదిలే. ఇక మళ్ళా ఏసేదేందిలే అని అనుకోవద్దు. సాయంత్రం గూడా విత్తనం. అంటే ఉదయం ప్రార్థన జేసినా గదా! ఇక సాయంత్రం జేయకపోతే ఏంటిలే అనుకోవద్దు. సాయంత్రం గూడా ప్రార్థన జేయాలి. ఎందుకంటే ఉదయకాల ప్రార్థన దేవుడు వింటడో, మరి సాయంకాలం వింటడో నీకు దెలవదు. ఎప్పుడు జేసిన ప్రార్థన దేవుడు ఆలకిత్తడో, ఏ ఏ ఏ ఏ ప్రార్థనకు దేవుడు ఓకే అంటాడో దెలవదు గాబట్టి, ఇప్పుడు జేయాలా, అప్పుడు జేయాలా. 2 సార్లు జేయాలి. ఎప్పుడు వీలైతే అప్పుడు జేత్తనే ఉండాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి బిడ్డలారా కొన్నిసార్లు ఏం జేస్తారు అప్లికేషన్స్ అన్నిటికి పెట్టుకుంటారు. అన్ని జాబ్‌లకు అప్లికేషన్, అన్ని ఉద్యోగాలకు అప్లికేషన్, అన్ని వాటికి అప్లికేషన్. ఎందుకంటే ఏ దాంట్లో అప్లికేషన్ వత్తదో తెలవదు. మేము గూడా లోన్ కొరకు అన్ని బ్యాంకులకు అప్రోచ్ అయినాం. ఆఖరికి మరి ఏ బ్యాంకులు ఇత్తలేరని ఊకోలే. తిరుగుతూనే ఉన్నాం. ఆ దేవు ఆఖరికి ఒక బ్యాంకోళ్ళు లోన్ ఇచ్చారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా! అంటే మన జీవితంలో రిస్క్ అనేది ఉంటాది.
మన ప్రయాసం వృధా అయితదని మనం అనుకుంటాం. కానీ ఏది జరుగుతదో, ఎప్పుడు సంభవిస్తదో మనకు తెలియదు. కాబట్టి మనం ఏం జేయాలి? నేను గూడా మైసూర్‌లో చదువుకున్నప్పుడు నేను చాలా విషయాల్లో మరి అక్కడ మైక్ సిస్టమ్ గురించి నేర్చుకున్నాను. నాకెందుకులే మైక్ సిస్టమ్ నాది ఫార్మసీ గదా! అని నేను ఆ మైక్ సిస్టమ్ గురించి నాకవసరం లేదులే అనుకోలేదు నేను. ఆ మైక్ సిస్టమ్ గురించి, ఆ మైకులు పెట్టడము ఎట్లా, ఏంటిది అన్నీ గూడా చూసేవాడిని. ఎందుకంటే అక్కడ నేను వెళ్ళే వాళ్ళకి ఒక చర్చ్ లేదు. వాళ్ళొక స్కూల్‌లో చర్చ్ నడిపించుకునేవారు. కాతే అక్కడికి స్పీకర్‌లు అవన్నీ పట్టుకొనొచ్చి అన్ని అరేంజ్‌మెంట్ జేసుకొని తర్వాత వాళ్ళు మళ్ళీ అయిపోయినంక తీసుకొని వెళ్ళేవారు. కాబట్టి వాళ్ళతో పాటు ఉండి నేను చూసేవాడినంతా. సహకరించేవాడిని. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో అన్నీ అవసరం. ఏది అవసరం ఉంటో తెలియదు. బండి నేర్చుకున్నా, కారు నేర్చుకున్నా, ఆ! ఏది మనకు అవకాశం ఉంటే అవేంటిది నేర్చుకున్నాం. అవి దేవుని యొక్క సువార్తలో మరి వాడబడ్డాయి. డ్యాడీ మేమిద్దరం బండి మీద ఎన్నో ప్రాంతాలు తిరిగాం. కారులో ఎన్నో ప్రాంతాలు తిరిగాం. దేవుడు ప్రతి విషయంలో ఒక జ్ఞానాన్ని, వివేకాన్ని ఇచ్చాడు. మరి ప్రతి ఒక కార్యాలను మరి చేయడం మనం నేర్చుకోవాలి. ఇది రిస్క్ అని మనం అనుకోవద్దు. అనుకోకుండా ప్రతి దాంట్లో మనము ముందుకు విశ్వాసముతో వెళ్ళడము నేర్చుకోవాలి. నీకు చేతనైన పని జేయాలా? లేతే విశ్వాసముతోటి నువ్వు ముందుకు వెళ్ళాలి. ఆహారం వేస్తే వేస్ట్ అయితది. మరి ఇది ఎందుకులే అని అనుకోవద్దు. అంటే దానర్థము నీవు చేస్తున్నటువంటి పనిలో నీకు నష్టం కనపడొచ్చు. నువ్వు చేస్తున్నటువంటి పనిలో నీకు సఫలత కనపడకపోవచ్చు. నువ్వు చేస్తున్నటువంటి పనిలో నీకు లాభం కనపడకపోవచ్చు. అయినా కూడా చేయమని అంటూ ఉన్నాడు. అది ఎందుకంటే దేవుడు ఏ కార్యాన్ని ఏ విధంగా సఫలం జేస్తాడో మనకు తెలియదు. నీకు ఈ పని జేస్తే నువ్వు నీకయితదో కాదో తెలవదు. ప్రార్థన జేస్తే దేవుడు వింటడో, వినడో మనకు తెలియదు. కాబట్టి అంటే నువ్వు అట్లా అని జెప్పి దేవుడు ఎట్లైనా ఈ ప్రార్థన వినడు గదా! అని అనుకో ప్రార్థనలు మానొద్దు మనం. ప్రార్థన చేస్తూనే ఉండాలి. చేస్తూనే ఉండాలి. చేస్తూనే ఉండాలి. వాక్యం చదువుతూనే ఉండాలి. అయ్యో! వాక్యం నాకు అర్థమైతలేదు గదా! ఎందుకులే అని అనుకోవద్దు. వాక్యం చదువుతూనే ఉండాలి. మరి నాకు మొదట్లో వాక్యం చదువుతున్నప్పుడు ఏం అర్థం కాలేదు. కానీ చదువుతా ఉంటే దేవుడు ఆ జ్ఞానాన్ని దేవుడు నాకిచ్చాడు. కాబట్టి ఇది చేస్తే నాకు లాభమా అనే ఆలోచన చేయకుండా, ఇది చేస్తే అబ్బో! ఇది నేను జేయలేను, నా వల్ల గాదు అని అనుకోవద్దు. జీవితం అంటేనే ఒక భయంకరమైనటువంటి, ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అయినప్పటికిని మనము అవి ముందుకు విశ్వాసముతో సాగినప్పుడు మన జీవితంలో అనేకమైనటువంటి లాభాన్ని దేవుడు సమకూరుస్తాడు. దేవుని యొక్క ఆశీర్వాదాలనేటువంటివి మనం పొందుకోగలుగుతాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా! మరి డ్యాడీ ప్రతి విషయంలో గూడా ఏం జేస్తాడట రిస్క్ తీసుకుంటాడు. ఇది అయితదా? కాదా? అని ఆలోచన జేయడు. చేస్తూనే ఉంటాడు డ్యాడీ. క్రీస్తునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, మనము ప్రతి దాన్ని ఏం జేయాలనంటే రిస్క్ తీసుకోవాలి. కష్టపడాలి. ప్రయాసపడాలి. అది నీకు లాభమొచ్చే వాటినే మనం జేయొద్దు ఎప్పుడైనా జీవితంలో. అది తర్వాత నీకు లాభం గలుగుతాది. క్రీస్తునందు ప్రియమైనటువంటి బిడ్డలారా. మనము చేసినటువంటి సహాయం తర్వాత అనేక రోజుల తర్వాత తిరిగి మనకు ఆ సహాయం మనకు గలుగుతాది ప్రియమైనటువంటి బిడ్డలారా. ఈయనకు సహాయం జేస్తే, నాకు సహాయం జేయడు గదా! అనుకోని నువ్వు సహాయాన్ని మానొద్దు. ఈరోజు ఆయన నీకు సహాయం చేయలేకపోవచ్చు. రేపు నీకు కష్టాలుండొచ్చు. ఈరోజు నువ్వు మంచిగానే ఉండొచ్చు. కాబట్టి నువ్వు మంచిగున్నటువంటి దినాల్లో నువ్వేం జేయాలట? నువ్వు వారికి సహాయం జేస్తూ పోవాలంతే. ఒకవేళ నీకు కష్టకాలం వచ్చినప్పుడు వాళ్ళు నిన్ను ఆదుకుంటారేమో! దేవుడు వారిని ప్రేరేపించి నీకు సహాయం చేసేటువంటి విధంగా చేస్తారేమో! అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డల. కాబట్టి ఈరోజు నువ్వు ఏం జేస్తున్నావో ఆలోచన జెయి. నువ్వు ఇగ జీవితంలో నేను ఇది జేస్తే నాకు నష్టం, ఇది జేస్తే నాకు లాభం, ఇది జేయాలంటే నాకు భయమైతాంది. ఇది దీని వల్ల నాకు ఎలాంటి లాభం లేదు గదా! నాకు ఎలాంటి సహాయపడదు గదా! అని ఆలోచన జేయకుండా దేవుడు నిన్ను ఏ విధంగా నడిపిస్తే ప్రతి పనిలో, ప్రతి దాంట్లో నువ్వు ముందుకు వెళ్లి ప్రతి పనిని చేస్తూ నువ్వు ప్రతి వారికి సహాయం జేస్తూ, నువ్వు చేయగలిగేటువంటి ప్రతి దాంట్లో ఒక నైపుణ్యతను నువ్వు ఏదైతే నీకు ఏ అవకాశం వస్తదో, ఆ అవకాశాన్ని వాడుకుంటూ, చేసుకుంటూ వెళ్తే మరి మనుషులకు గావచ్చు, పనిలో గావచ్చు, తర్వాత నువ్వు చేస్తున్న వ్యాపారంలో గావచ్చు, నువ్వు చేస్తున్నటువంటి
సేవలో గావచ్చు, దేంట్లోనైనా సరే ఏం జేయాలనంటే, మనము చేస్తూనే వెళ్తూ ఉండాలి. ఒకానొక సమయంలో తప్పకుండా దాని ప్రతిఫలం అనేది మనకు లభిస్తుంది అని దేవుడు ఈరోజు ఈ మాటల ద్వారా తెలియజేస్తా ఉన్నాడు.